రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్ లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అన్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రత్నాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.